ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. ఓ పిల్లవాడు పేపర్లమ్ముకొని స్కూల్కెళ్లాడు. పైలట్ కావాలని కలకన్నాడు. కానీ ఒక్క ర్యాంకు తక్కువ రావడం సీట్ దొరకలేదు. కానీ సైంటిస్ట్ అవ్వాలన్న అతని సంకల్పంతో తిరుగులేని వేగంతో దూసుకెళ్లాడు. అంతరిక్షానికి రాకెట్ పంపించాడు. అది సముద్రంలో పడిపోయింది. బాధపడ్డాడా? కుప్పకూలిపోయాడా? లేదు. ఆ వైఫల్యాన్ని భుజానేసుకొని ప్రపంచం ముందు నిలబడ్డాడు. ఆ వైఫల్యం కొత్త చరిత్రకి పునాది. I will have great aim. Continuously acquire knowledge. Continuously acquire knowledge. I will do hard work. I will do hard work. I will persevere I will persevere and succeed. and succeed. Okay, that's the mantra. What are the major strengths of our India? You guys, that is 600 million youth. Major strength of India, 600 million youth. అక్టోబర్ 15, 1931 తమిళనాడులోని రామేశ్వరం పాంబన్ ద్వీపంలో పుణ్యక్షేత్రంలో ఒక పేద ముస్లిం కుటుంబంలో కలాం గారు పుట్టారు. తండ్రి జైనులబ్దిన్ స్థానిక మసీదులో ఉండేవారు. పాంబన్ ద్వీపం మరియు ధనుష్కోడి మధ్య హిందూ యాత్రికులను తీసుకెళ్లే పడవ యజమాని. తల్లి అసియమ్మ, హౌస్ వైఫ్. ఇంట్లో అందరికంటే చిన్నవాడు అబ్దుల్ కలాం. వారి పూర్వీకులు ఒకప్పుడు సంపన్న వ్యాపారులు. శ్రీలంక నుంచి మెయిన్లాండ్ వరకు సరుకులు యాత్రికులను తీసుకెళ్లేవారు. కానీ 1914లో పాంబన్ వంతెన వచ్చాక పడవ వ్యాపారం కొంతకాలానికి తగ్గుముఖం పట్టింది. 1920 నాటికి ఆస్తులన్నీ పోయాయి. కలాం పుట్టే నాటికి కుటుంబంలో పేదరికమే మిగిలింది. ఆ పేదరికంలో అమ్మ ఏం చేసేది? తాను ఆకలితో ఉన్నా తను తినకుండా పిల్లలకే పెట్టేది. తండ్రికి పెద్ద చదువు లేదు. కొడుకు రామేశ్వరం వదిలి చదువుకోవాలని తండ్రిని అడిగాడు. అప్పుడు తండ్రి అన్నాడు, అబ్దుల్, సముద్రపు కొంగ ఎంత దూరమైనా ఒంటరిగా ఎగురుతుంది. నువ్వు కూడా గూడు లేకుండా అలాగే ఎగరాలి. కష్టపడి చదువుకోవాలి అని అన్నాడు. ఒక చదువుకోని మనిషి మాటల్లో ఎంత తత్వం ఉందో చూసారా? రామేశ్వరంలో చిన్నారి కలాంకి 3 మంచి స్నేహితులు. రామనాథ శాస్త్రి, అరవిందన్, శివప్రకాశన్. 3 హిందూ బ్రాహ్మణ పిల్లలు. కలాం ముస్లిం. కానీ వారి స్నేహానికి మతం అడ్డురాలేదు. కలాం గారి జీవితంలో ఒక గురువు వచ్చాడు. సైన్స్ టీచర్ శివసుబ్రహ్మణ్యన్ అయ్యర్. సనాతన బ్రాహ్మణుడు. కానీ మనసు చాలా విశాలమైంది. ఒకరోజు తరగతిలో పక్షులు ఎలా ఎగురుతాయో బోధిస్తున్నారు. బ్లాక్ బోర్డు మీద డయాగ్రామ్ గీశారు. కానీ పిల్లలకి అర్థం కాలేదు. సాయంకాలం 3:30 పిల్లలందరినీ సముద్ర తీరానికి తీసుకెళ్లారు. సముద్రపు పక్షులు రెక్కలు ఆడించడం చూపించారు. ఆ క్షణంలో 10 ఏళ్ల కలాం మనసులో ఏదో ఆలోచన మొదలైంది. సైన్స్ చదవాలని డిసైడ్ అయ్యారు. ఒక టీచర్ సముద్ర తీరానికి తీసుకెళ్లిన ఆ అరగంట ఒక శాస్త్రవేత్తకు జన్మనిచ్చింది. అయ్యర్ ఒక్కసారి కలాం గారిని ఇంటికి భోజనానికి పిలిచారు. తన చేతులతో వడ్డించి కలాం పక్కన కూర్చొని తాను కూడా భోంచేశారు. కలాం, నువ్వు పెద్ద సిటీలలో పెద్ద మనుషులతో సమానంగా నిలబడాలి. ఆ మాటలు కలాం మనసులో స్థిరంగా నిలిచిపోయాయి. కలాం గారు తెల్లవారుజామున 4 గంటలకు లేచేవారు. మ్యాథ్ క్లాస్ కి వెళ్లేవారు. ఆ క్లాసులో కేవలం 5గురే. పగలు స్కూలు, సాయంకాలం ఇంటింటికి తిరిగి పేపర్లు వేసేవారు. రాత్రి చదువుకునేవారు. స్క్వాట్ హైస్కూల్ రామనాథపురంలో మెట్రికులేషన్ పూర్తి చేసిన కలాం గారు 1950లో సెయింట్ జోసెఫ్స్ కాలేజీలో తిరుచిలో ఫిజిక్స్ లో డిగ్రీ చేశారు. ఆకాశంలో ఎగరాలన్న తన కోరికకి తగిన చదువు మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ MITలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ లో చేరాలి. కానీ ఫీజు కట్టడానికి డబ్బు లేదు. అప్పుడు కలాం గారి అక్క జొహారా తమ్ముడి చదువు కోసం తన బంగారు గాజులు అమ్మి కాలేజీ ఫీజుకి ఇచ్చింది. అక్క బంగారు గాజులు తిరిగి ఇప్పించాలని, ఆ అప్పుని తీర్చాలని నిర్ణయించుకున్నారు. MITలో ఒక ప్రాజెక్ట్ డెడ్లైన్ మిస్ అవడంతో కేవలం 3 రోజుల్లో పూర్తి చేయకపోతే స్కాలర్షిప్ పోతుంది. కలాం గారు 3 రోజులు నిద్రపోకుండా పనిచేశారు. ప్రాజెక్ట్ చేసి తన స్కాలర్షిప్ ని నిలుపుకున్నారు. నీ డిటర్మినేషన్ నన్ను ఇంప్రెస్ చేసిందని ఆ ప్రాజెక్ట్ గైడ్ కలాం గారిని మెచ్చుకున్నారు. కలాం అంటే కేవలం రాకెట్లు, మిస్సైళ్లు అనుకుంటే పొరపాటే. ఆయన లోపల ఒక సంగీత ప్రేమికుడున్నారు. రుద్రవీణ వాయించేవారు. నిశ్శబ్దంగా, ప్రశాంతంగా. తమిళంలో కవితలు రాశారు. ముస్లిం అయినా కూడా ఆయన భగవద్గీత చదివేవారు. ఖురాన్ పఠించేవారు. తిరువల్లూర్ తిరుక్కురలపై పుస్తకం రాశారు. బైబుల్ కూడా ప్రేమగా చదివేవారు. ఆయన దృష్టిలో అన్ని మతాలు ఒకే సత్యానికి దారులు అని ఆయన నమ్మేవారు. The L&T Society has got 3 dimensions. The first dimension, education with value system. The second, religion transforming into spirituality. Third one,
economic development, for societal transformation. All the three, if we want a peaceful world. సంపూర్ణ శాకాహారి, అవివాహితుడు. దేశ రాష్ట్రపతి అయ్యాక కూడా ఆయన రాష్ట్రపతి భవన్లో తన ఆస్తి 2 సూట్ కేసులు మాత్రమే. ఆయన ఫేవరెట్ బుక్స్ మ్యాన్ ద అన్నౌన్, తిరుక్కురల్ అండ్ ఖురాన్. 40కి పైగా విశ్వవిద్యాలయాల నుంచి గౌరవ డాక్టరేట్లు వచ్చినా కూడా ఆయన అదే సాదా సీదా మనిషిలా ఎటువంటి గర్వం లేకుండా ఉండేవారు. కలాం గారి జీవితంలో అంతా సక్సెసే కాదు, ఆయన కూడా ఎన్నోసార్లు విఫలమయ్యారు. MITలో ఎయిర్ ఫోర్స్ సెలక్షన్ లో అప్లై చేశారు. 25 మంది క్యాండిడేట్స్ లో కలాం గారు 9వ స్థానంలో నిలిచారు. కానీ సీట్లు 8 మాత్రమే. ఒక్క ర్యాంకుతో పైలట్ గా గాలిలో ఎగరాలనుకున్న తన కళ ఎగరకుండానే కూలిపోయింది. When I was a 23 fellow, I had a dream that I would become a pilot. Okay? I would become a pilot. So I studied aeronautical engineering. I went to Air Force for pilot. Okay? They did not select me. But when I became the president, I became the supreme commander. Okay? Then I told the chief of the air staff, I want to learn flying. He said, I am going to give you training. He trained me for 6 months. Then I flew Su-30. Message is, dream, repeat with me, dream, transforms into thoughts result into action. ఆ రోజు ఋషికేశ్ వెళ్లారు. స్వామి శివానందని కలిశారు. నీ భవిష్యత్తు విమానంలో ఉంది, ఎయిర్ ఫోర్స్ లో కాదు అని ఆ స్వామి చెప్పారు. ఆ మాటలు అప్పటి కలాం గారికి అర్థం కాలేదు. ఆ తర్వాత కలాం గారు ఆకాశంలోకి విమానాల్ని కాదు, రాకెట్లను నడిపారు. ఆకాశంతో ఆగలేదు, అంతరిక్షంలోకి రాకెట్లు పంపించారు. చిన్న రాకెట్ పార్ట్స్ ఎక్విప్మెంట్ ని సైకిళ్లపై తీసుకెళ్లేవారు. ఆగస్టు 10, 1979. వేల మంది శ్రమ, 10 సంవత్సరాల కష్టం. SLV-3 రాకెట్ సిద్ధంగా ఉంది. కౌంట్ డౌన్ మొదలైంది. Computer carries out checks on 600 parameters before the launching. To the mission team of 800 scientists and technicians, this is a day of great expectations. T-minus 4 minutes, T-minus 5 minutes, T-minus 1 minute, T-minus 40 seconds. Computer put a hold, don't launch it. Computer says don't launch it. కలాం నిర్ణయం తీసుకొని రాకెట్ లాంచ్ చేశారు. I am the mission director, I have to take decision. Everything is on. Behind me there are 6 experts. They saw computer database coming in and screen, and they see the pictures in the screen. They said there's a problem. The problem is there's a leakage in the system, in the control system. But immediately calculation, no problem. We have got sufficient fuel and oxidation for control system is controls the rocket to the required altitude, and we can go ahead. మొదటి స్టేజ్ బాగానే వెళ్ళింది. రెండో స్టేజ్ లో రాకెట్ కంట్రోల్ తప్పింది. బంగాళాఖాతంలో 560 కిలోమీటర్ల దూరంలో పడిపోయింది. 1979, it was a failure. It was a first time I experienced my failure. How do you manage the failure? Success I can manage. 70 మంది శాస్త్రవేత్తలతో పోస్ట్ ఫ్లైట్ record, the leader took it up. When the success came, he used his team. That's the first. ఇక SLV-3 ప్రాజెక్టు సమయంలోని కలాం తండ్రి చనిపోయారు. కొంతకాలానికి తల్లి కూడా వెళ్లిపోయారు. హోవర్ క్రాఫ్ట్ తో మొదలు పెట్టారు. 1969 ఇస్రోకి షిఫ్ట్ అయ్యారు. SLV-3 ప్రాజెక్టుకి డైరెక్టర్ అయ్యారు. 1980 SLV విజయం. ఇండియా అంతరిక్ష శక్తిగా ఎదిగింది. 1983 నుంచి అగ్ని, పృథ్వీ, ఆకాశ్, నాగ్, త్రిశూల్ ఒక్కొక్క విమాన పరీక్షలు విజయవంతంగా జరిగింది. 2002 బీజేపీ You abode for hundreds of birds and I give and give. So I remain young and happy always. అని చెప్పిన మాటలు ఆయనకి సంతోషాన్ని ఇచ్చిన సమయంగా ఆయన భావించేవారు. 2007లో
దేశ రాష్ట్రపతి పదవి నుంచి తప్పుకున్నాక రాకెట్ నడిపిన చేతులు చాక్ పట్టుకున్నాయి. రాష్ట్రపతి పదవి వదిలిన మనిషి పిల్లల క్లాస్ రూమ్లో కూర్చున్నాడు. It's a great pleasure to have you here in the Parliament, Mr. President. అంతటి గొప్ప వ్యక్తి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. జూలై 27, 2015 IIM షిలాంగ్. గోయింగ్ టు షిలాంగ్ టు టేక్ ఏ కోర్స్ ఆన్ లివబుల్ ప్లానెట్ ఎట్ దట్ IIM అని ట్వీట్ చేశారు. అదే ఆయన చేసిన ఆఖరి ట్వీట్. లెక్చర్ మొదలుపెట్టారు. క్రియేటింగ్ ఏ లివబుల్ ప్లానెట్ ఎర్త్ అనే అంశంపై 5 నిమిషాలు మాట్లాడారు. అప్పుడు స్టేజ్ పై కుప్పకూలిపోయారు. హాస్పిటల్కి తీసుకెళ్లారు. సమయం సాయంత్రం 7:45. కార్డియాక్ అరెస్ట్తో ఎంతో. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.